బామ్మది, నేను మీ కాకినాడ పిల్లి. మరి ఈరోజు మీ కాకినాడ పిల్లి ఎక్కడుంది అనుకుంటున్నారా? ఒక బిగ్ సెలబ్రిటీ దగ్గర ఉన్నాను. నిజంగా మీరు అందరూ అవాక్ అవుతారు. అవాక్ అవుతే టైటిల్ తెల్లదనం అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. సో ఈ రోజు రతిక బామ్మది దగ్గర ఉన్నాను. హాయ్ బామ్మది. ఏంటి బామ్మది, అవాక్ అవుతారా? టైటిల్ తెల్లదనం అవక్కాయరా మరొక మంచిదే. ఇది ఎప్పుడు మార్చేసారు నాకు చెప్పకుండా. బామ్మది, బయటికి నన్ను చూడ్డానికి వచ్చావు కదా, ఇలాగే ఉంది తెలుసా. బామ్మర్ది కలవడానికి బయటకు వచ్చినట్టుంది. బామ్మర్ది కలవలేదు కాబట్టి బామ్మర్ది కలిసి మళ్ళీ వెళ్తున్నావు అనమాట. సో వరల్డ్ కప్ ద్వారా వెళ్తున్నావు. ఇలాంటి ఆపర్చునిటీ నీకు ఎలా వచ్చింది అసలు? ఉల్టా పుల్టా అంటే ఉల్టా పుల్టా అనుకుంటుంటే నాకు ఇంత ఉల్టా పుల్టా అవుతుందని నేను అనుకోలే. ఉల్టా పుల్టా అయింది, చాలా ఉల్టా పుల్టా అయింది. మరి ఆ ఉల్టా పుల్టాని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తావు? ఉల్టా పుల్టా నా లైఫ్ లో అయిపోయింది బిగ్ బాస్ జర్నీలో. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉంటుంది ఉల్టా పుల్టా. కొంతమందికి నేను వస్తున్నట్టే తెలీదు, నేను వస్తున్న వాళ్ళకేమో మళ్ళీ వచ్చిందిరో అనే ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ వస్తున్నా తెలిసిన వాళ్ళు అనుకున్నదే కదా, అనుకున్నా ఇది వస్తుంది అనుకుంటే ఏమైనా వచ్చింది ఇప్పుడు నుంచి ఏంటి అనేది ఉంటది. కానీ బామ్మర్ది నిన్నైతే చాలా మంది అబ్బాయిలు మిస్ అయ్యారు తెలుసా. అయ్యో, మీరు ఎలిమినేషన్ అయ్యేటప్పుడు రెక్కలు వచ్చిన మీరు పాట బాగా పాడతారు కదా, ఒక పాట పాడండి. నామినేషన్స్ లో శివాజీ అన్న మిమ్మల్ని పాట పాడు బిడ్డ ఒక్కసారి పాట పాడరా, నేను కూడా వింటాను. రెక్కలు విప్పి రిపరిపలాడే జూ అంటుంది కోయిల. ఎందుకంటే ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నా కాబట్టి వెంటనే ఆ పాట వచ్చింది. నిజంగా రెక్కలు ఇప్పుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఇట్లా రెక్కలు ఇట్లా ఫ్లై చేసుకుంటూ ఎగిరిపోవాలని ఉంది, అంత సంతోషంగా ఉంది ఇప్పుడు రీఎంట్రీ నాకు. సో బామ్మది హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఆడతావు? నాకైతే ఒకప్పుడు ఇచ్చి పడేసావు, ఇప్పుడు అంతా తెలుసుకొని వెళ్తున్నావు కాబట్టి. ఒకప్పుడు ఇప్పుడు అని ఏం లేదు. రతిక అంతే, రతిక ఫస్ట్ ఎంత స్ట్రాంగ్ వెళ్ళిందో ఇప్పుడు డబుల్ స్ట్రాంగ్ వెళ్తుంది. పెద్ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది నా వెనకాల, ఆడియన్స్ సపోర్ట్. నాకైతే భయం వేస్తుంది. అండ్ ఎలా ఆడతాం అనేది మీరు హౌస్ లోనే చూడాలి, ఎందుకంటే నా గేమ్ ప్లాన్స్ నాకు ఉన్నాయి కదా, మాకు తెలిసిపోయింది కదా. సో బామ్మది చూసారు కదా, మరి మీరు మిస్ అయ్యారు. 2 వారాలకే రతిక వస్తే బాగుండు, రీఎంట్రీ రతిక వస్తే బాగుండు అని ఏ పోలు పెట్టినా సరే రతిక గారిని అడిగారు. మీరు ఏ ముహూర్తంలో ఇదయ్యారో తదాస్తు అని చెప్పారు, అనుకున్నారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి మన బామ్మర్ది హౌస్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడన్నా సపోర్ట్ చేయండి. చూసేదంతా నిజం కాదు, విన్నదంతా కూడా నిజం కాదు. లోపల ఒకటి జరుగుతుంది, బయట ఒకటి జరుగుతుంది. సో మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం మనుషులు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోండి. మనం అంటే మీ ఇంట్లో అవ్వచ్చు, మా ఇంట్లో అవ్వచ్చు, ఒక ఆడపిల్లని ఎప్పుడు మనం అంతలాగా కించపరిచి కొన్ని మాటలు అయితే మాట్లాడారు. ఎవరన్నా ఆడపిల్లే. సో ఏం జరిగింది అనేది మీకు తెలీదు. బిగ్ బాస్ కి కంటెంట్ కావాలి కాబట్టి ఆ కంటెంట్ లో బలైపోయింది మన రతిక. సో మొత్తానికి దేవుడు ఉన్నాడని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తన పేరును మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఈ అవకాశం వచ్చింది. ఇచ్చి పడేస్తుంది. మళ్ళొచ్చినా అంటే మళ్ళొచ్చినా వెళ్తున్నా. బామ్మర్ది నువ్వు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అందరు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఈ అమ్మ మాకు దోలు తెచ్చడానికి కంటెంట్ ఇచ్చేసిందిరా అనుకుంటారు, అంతే అనుకుంటారు. అదే ఫీలింగ్ క్యారీ చేస్తా. ఇంకోటి నువ్వు ఫుడ్ లవర్ కదా, నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఏమి ఇష్టం? మటన్ అంటే ఇష్టం. అప్పుడప్పుడు వంట చేసి పెట్టు బామ్మర్ది నీకోసం. అబ్బాయిలు వంట చేసే అబ్బాయిలు ఉంటారు కదా, ఎప్పుడు మా రతిక కిచెన్ లో వంట చేస్తుంది. అయ్యో చాలా సార్లు చేసిన చూపిలేదా? మాకు ఏం చూపించలా, వాటర్ తాగడం తినడమే మాకు చూపించారు. సరే కిచెన్ లో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తా. అప్పుడు కెమెరాస్ నా పైన ఉంటాయి, అప్పుడు మీకు ఎడిటర్ చూపిస్తాడు. ఒక పని చేయరాదు గారు బామ్మర్ది, కుక్ చేస్తా కదా, చేసిన తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళి పైన చంపేసే. బాగుంది ఐడియా. ఎవరైనా నామినేషన్ చేశారమ్మా, మీరు తిన్నది మీరు నన్ను నామినేషన్ చేస్తే నెత్తమే చంపేసుకుంటాను. అసలు కెమెరామెన్ కి కూడా అర్థం కావట్లేదు రతికని ఎక్కడ చూపించాలి, కిచెన్ ఏరియాలో చూపించాలా, గార్డెన్ ఏరియాలో ఎక్కడ చూపించాలి రతికన్ అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఫస్ట్ నుంచి మీకు ఎంత అందంగా చూపించాలంటే మిమ్మల్ని ఫోకస్ చేశారు. అవునా? అబ్బాయిలు అందరూ కూడా మామూలు కాదు. ఇంకా ఎన్ని వందల ఫ్యాన్ పేజీలు నేను ఎవరిని చూడలే ఏ సీజన్ లో. దిష్టి తగిలింది కదా, దిష్టి తగిలింది. సో ఆ దిష్టినే బయటకు పంపించేసాడు బిగ్ బాస్, మళ్ళీ లోపలికి పంపించాడు. సో మొత్తానికి ఆడియన్స్ ఏమడిగేస్తారు అడిగేసాడు. బామ్మర్దితో ఉన్న మీ అందరి కాకినాడలో 2 తెలుగు రాష్ట్రాలు
సో బామర్ది ఇస్తున్న ధైర్యంతో ఇస్తున్న సపోర్ట్ తో బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నా ఇంకెట్లుంటది మామూలుగా ఉండదు ఇప్పుడే ఐ డోంట్ కేర్ లా ఉంటది కంటెంట్ రెడీ ఉండండి ఓకేనా వెయిట్ అండ్ సీ వన్ డే గో ఎస్